మనకున్నటువంటి నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం, రేపు రాబోయే తరం గురించి ఆలోచించే నాయకత్వం. అందుకనే ఒక పక్కన మీరు చూస్తున్నటువంటి నాయకుడు ఈరోజు బండి తీస్తే మామిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు, మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు. మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి. మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టును మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక కసాయివాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం, ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ